సో అయితే మాధవ్ రెడ్డి గారు ఒక్కసారి ఈ ఫైనాన్స్ రంగంలో యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మీ ప్రయాణం గురించి, మీ ప్రస్థానం గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులతో ఈ విష్ణు టాక్స్ మాధ్యమంగా పంచుకోగలరు. నేను ఈ పర్టికులర్ రంగంలోకి ఎంచుకొని మరి వచ్చాను. ఎందుకు అంటే నాకు ఈ స్టాక్ మార్కెట్స్ అంటే ముందు నుంచి చాలా ప్యాషన్. సో అయితే అంటే మీరైతే ఆల్మోస్ట్ ఒక 16 years అయిపోతుంది ఈ ఫైనాన్స్ రంగంలో అడుగు పెట్టేసి. అవును. మరి ఈ 16 years లో మేజర్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏముంటాయి? అండ్ ఆబ్వియస్గా అండ్ ఉమెన్ కూడా ఈ ఫైనాన్స్ రంగంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అసలు? తెలుగు మాట్లాడే వాళ్ళు, సిఎఫ్పి చేసే వాళ్ళు ఉమెన్. హైదరాబాద్ లో ఈ కాంబినేషన్ చాలా రేర్ ఉండేది. అసలు అంటే మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? నేను మార్నింగ్ కాఫీ తాగేటప్పుడు ఇంట్లో కూర్చొని పేపర్ చూస్తే ప్రతిసారి ఏదో ఒక ఛానల్ రిమోట్ తగిలి నొక్కుతున్నప్పుడు ఏదో ఒక ఛానల్ మీరు ఆ లైవ్ లో మీ ప్రజెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తుంటారు అసలు? కొన్ని టైంలో చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది అండి. ఫ్యామిలీ ఫస్ట్, నాకు ఆ లైవ్ కి వెళ్ళడము ఇంపార్టెంటా, దెన్ ఆ టైంలో మాత్రం నిజంగా వాట్ షుడ్ ఐ చూస్ అనే టైమ్స్ చాలా సార్లు వచ్చాయండి. అయితే ఈ 16 years ఆఫ్ జర్నీలో వద్దు నేను వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నాను, దీని నుంచి లెఫ్ట్ అయిపోదాం అనుకున్న సందర్భం, అంటే మీరు బాగా ఎమోషనల్ గా తీసుకున్న సందర్భం ఏదైనా ఉందా? బీయింగ్ ఏ ఉమెన్ అని కూడా చూడకుండా నా ఫోటోలు పెట్టి అట్లా చూపించడము, అంటే ఏమైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వాల్సింది. అప్రోచ్ అయ్యి మేడం మీరు ఇట్లా చేయకూడదు ఇట్లా, ఎందుకంటే మనది ఏంటంటే సెబీ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి, అవి మారుతూ ఉంటాయండి. మేబీ ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ నేను మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు. సో అయితే ఆల్మోస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గా, వెల్త్ మేనేజర్ గా మీరు ఫైనాన్స్ రంగంలోకి వచ్చి 16 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బాగా సపోర్ట్ ఇచ్చినటువంటి గురువులు కానీ లేదంటే ఫ్రెండ్స్, సన్నిహితులు ఎవరున్నారు? అండ్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే ఎవరున్నారు మీ లైఫ్ లో? ఎస్పెషల్లీ సుమన్ టీవీకి థ్యాంక్ యూ. హ్యాస్ మేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నా ఎంటైర్ జర్నీలో. సుమన్ టీవీ సుమన్ టీవీతోనే అసలు నా జర్నీ స్టార్ట్ అయింది.